జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుండే కాకుండా మరో సురక్షితమైన స్థానాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అంటే సహజంగా ఒక స్థానం నుండే పోటీ చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకో స్థానం నుండి కూడా పోటీ చేద్దాం అంటే ఒక్కసారిగా 2 స్థానాల నుంచి, అంటే మొన్న ఇటీవల కేసీఆర్ గారు ఏదైతే చేశారో 2 స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలో ఓడిపోయినప్పటికీ ఒక స్థానంలో గెలిచారు. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే విధంగా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎందుకు అంత భయం వచ్చేస్తుంది? ఎందుకంటే సొంత నియోజకవర్గంలో చాలా హ్యూజ్ మ్యాండేట్ వచ్చిన ఏకైక నాయకుడు నాకు తెలిసి తన సొంత నియోజకవర్గంలో తనను ఓడించడమే ఒక ప్రశ్నార్థకం, అదొక డ్రీమ్ లాగా మొన్నటిదాకా అందరూ భావించారు. అయితే ఆ నియోజకవర్గంలోనే వ్యతిరేకత తీవ్రతరం అయిందని మనం భావించాలా, లేకపోతే ఏదైనా ఒక దృష్టికోణంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే ఒక రకమైనటువంటి భయం కనపడుతుంది. 2 స్థానాల్లో పోటీ అనగానే నాకు టపక్కమని గుర్తొచ్చింది కేసీఆర్. ఏది తెలంగాణ ముఖ్యమంత్రి 2 స్థానాల్లో పోటీ చేశారు, కామారెడ్డిలో ఓడిపోయారు. అంటే ఒకవేళ ఈ స్థానం కూడా పోటీ చేయకపోయి ఉన్నట్టయితే ఏం జరిగేది? కేసీఆర్ ఓటమి పాలయ్యేవాడు, ఘోర పరాభవం. అంటే అలాంటి పరాభవాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా రేపటి ఎన్నికల్లో ఊహించి ముందే సురక్షిత స్థానం కోసం అన్వేషిస్తున్నాడా? ఇప్పుడు పులివెందుల కన్నా ఇంకా అతనికి సురక్షిత స్థానం మరొకటి ఎక్కడ దొరుకుద్ది? అంటే 175 సీట్లలో జగన్మోహన్ రెడ్డికి సురక్షిత స్థానమే లేదా? ఇప్పుడు కడప జిల్లా ఒక్కటే వాళ్ళకి బలమైనటువంటి ఇది. ఇవాళ తెలుగుదేశం జనసేన ప్రభంజనం వస్తోంది. మొత్తం ఉత్తరాంధ్ర నుంచి గోదావరి, నీకు గుంటూరు, కృష్ణా, అది నెల్లూరు, ప్రకాశం దాకా కొట్టేసేస్తుంది. కొద్దో గొప్ప ఇతనికి ఏదైనా ఉనికిని చాటుకునే ప్రాంతం రాయలసీమ ఒకటే. రాయలసీమలో కూడా గతంలో వచ్చిన 52 సీట్లు వచ్చే అవకాశం లేదు, అందులో 20 వస్తే గొప్ప అంటున్నారు. అది కూడా కడప గనక అతనికి అండగా ఉంటే. ఇప్పుడు కడపే చీలిపోయింది. ఏమైపోయింది? కడపలో సొంత చెల్లె తిరగబడింది. 2 చెల్లెళ్ళు ఇవాళ అక్కడ రోడ్డు మీదకి వచ్చారు. మొన్న చూసాం, సునీత, షర్మిల 2.5 గంటలు భేటీ అయ్యారు. ఏంటి ఆ భేటీ సారాంశం? నువ్వు పోటీ చేస్తావా, మెమ్మని పోటీ చేయించుతావా? షర్మిల సూటి ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లో అన్నకు అధికారం దక్కడానికి వీల్లేదు. అన్నకి గనక అధికారం దక్కితే ఈ చెల్లెళ్ళ అడ్రస్లు గల్లంత అయిపోతున్నాయి. వాళ్ళ ప్రాణాలకే భద్రత లేదు, వాళ్ళ ఆస్తులకే భద్రత లేదు. మనం చూసాం ఎలా హత్య రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేశాయో. బాబాయ్ హత్య కేసు ఇంతవరకు తేల్లా, బాబాయ్ హంతకులకు ఇంతవరకు శిక్షలు లేవు. అదే కదా సునీత గల్లీ నుండి ఢిల్లీ దాకా న్యాయ పోరాటం. ఇప్పుడు దర్యాప్తు సంస్థలని ప్రభావితం చేస్తున్నాడు తన అధికారం ఉపయోగించి, తన ఎంపీలను ఉపయోగించి. జ్యుడిషియరీ కూడా ఇవాళ ఏమవుతుంది, నీకు ఆరిపోయే దీపంలాగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి, ఇక ప్రజా పోరాటమే వాళ్ళకి దిక్కు. అంటే ఇక్కడ సునీత భర్తని, ఈ యొక్క షర్మిల భర్తని ఇద్దరిని టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరిని ఒకే రకంగా. అయితే ఇక్కడ బాధితురాలుగా ఉన్న వాళ్ళే ఈరోజు నిందితుల కింద చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళేనా పొరపాటున తన కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అవుతారనే ఉద్దేశంతోనే మరో నిర్ణయం తీసుకున్నాడు అంటారా? ఇలా 2 దిక్కులను పోటీ చేయాలనే నిర్ణయం ఏమైనా తీసుకున్నాడంటారా? ఏమంటారు? దాయాదులు చావు కోరతారు, బావలు బతుకు కోరతారు. ఈ లాజిక్ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మిస్ అయ్యాడు అర్థం కావట్లా. 2 బావాలని శత్రువులను చేసుకుని వాళ్ళిద్దరూ కూడా రాజశేఖర రెడ్డికి భక్తులు, ఈ కుటుంబానికి మరి విధేయులు. మరి వాళ్ళ పిల్లల్ని చేసుకుని అంత చక్కటి కుటుంబం, దీంట్లో ఒట్టి బావాలని అలా టార్గెట్ చేస్తూ ఏది అసలు జగన్ని జైల్లో పెట్టేసి షర్మిల్ని ముఖ్యమంత్రి చేయమని బ్రదర్ అనిల్ కుమార్ సోనియాని అడిగినట్టు, ప్రణబ్ ముఖర్జీ సాక్ష్యం ఉన్నట్టు చెప్తారు. అడిగింది కదా షర్మిల, నీ భార్య పక్కనుండే కలిశాడు, అడిగింది నీ బెయిల్ కోసం. ఆ మాట నీ భార్యతో చెప్పించు, నన్ను ముఖ్యమంత్రి చేయమన్నాడు అని చెప్పి అనిల్ నీ భార్యతో చెప్పించు, భారతమ్మతో చెప్పించమని సవాల్ చేసింది. ఇప్పుడు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కడపలో జగన్ను కొట్టాలా, ఇది వాళ్ళ చెల్లెళ్ళ యొక్క వాళ్ళొక దీక్ష పట్టారు, వాళ్ళకి శపథం చేశారు. నువ్వు చూసావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే షర్మిల ఇడుపులపై వెళ్ళి ఘాటు మీద వాళ్ళ నాన్న ఘాటు మీద చెయ్యిట పెట్టింది.
నీకేం గుర్తొచ్చింది? శశికళ గుర్తొచ్చింది. తమిళనాడులో జయలలిత ఘాటు మీద కూడా సమాధి మీద ఇట్లా ప్రతిజ్ఞ చేసింది. సేమ్ అదే గుర్తొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అన్నని ఇంటికి పంపించేదాకా నిద్రపోను నాన్న అందా. ఏంటది ఆ ప్రతిజ్ఞ అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ. అంటే రేపు పులివెందుల అసెంబ్లీకి పిన్ని పోటీ చేస్తోంది. ఎవరు? సౌభాగ్యమ్మ. చెప్పింది కదా షర్మిల, నువ్వు దిగుతావా, నీ తల్లిని దించుతావా అంటే, ఈమె వైద్యురాలు, జనరల్గా డాక్టర్ వృత్తికి అంకితమైన తను ఈ ఓట్లు ఈ రాజకీయం తనకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు సునీత. కాబట్టి తల్లిని పెట్టే అవకాశం ఉంది. పులివెందుల అసెంబ్లీకి గనక సౌభాగ్యమ్మ పోటీ చేస్తే మరి జగన్ పరిస్థితి ఏంటి? అద్భుతమైన మ్యాండేటు, అసలు ఎవరికి రాని హ్యూజ్ మెజారిటీ, మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అటు ఇటు శరీసగం ఓట్లు పంచుకున్నా తెలుగుదేశం నగ్గే అవకాశం ఉంది. తెలుగుదేశంకి నల్లేరు మీద నడక. ఏది ఇప్పుడు అన్నా చెల్లి కొట్టుకోవటం వల్ల, ఈ కాట్లాటల వల్ల వాళ్ళ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది. సాంప్రదాయ ఓట్ బ్యాంక్ క్రిస్టియన్, ముస్లిం, బీసీ, ఎస్టీలంతా కూడా ఇప్పుడు ఎటు మల్లుతారు? బ్రదర్ అనిల్ షర్మిల వైపు మళ్ళితే ఇతనికి ఉన్నటువంటి ఈ 48%లో వాళ్ళు మినిమం 10% లాక్కుంటారు. 30%కి పడిపోతాడు అతను, 38%కి. జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి తప్పదు అనేది అతనికి అర్థమైపోయింది. అందుకే ఇవాళ 2 స్థానాలు అంటున్నాడు. కేవలం ఏంటయ్యా అంటే పులివెందుల్లో గనక సౌభాగ్యమ్మ గనక పోటీ చేస్తే జగన్ తప్పుకొని విజయమ్మను కూడా బరిలో దించే అవకాశం ఉంది. తల్లికి ఫోన్ చేసి అన్యదా శరణం నాస్తి అన్నాడని మనం విన్నాం. నువ్వు తప్ప ఇక నన్ను కాపాడేవాళ్ళు లేరమ్మా అని. ఇప్పుడు విజయమ్మే అక్కడ బరిలో దిగుద్దా? అంటే యుద్ధం ఇప్పుడు తోడికోడల మధ్య యుద్ధం జరుగుద్దా? ఎవరు? సౌభాగ్యమ్మ, విజయమ్మ. మరి కొడుకు మాట కాదనలేక దిగొచ్చు. ఎవరు? పుత్ర ప్రేమ ఆమెను ఏ స్థాయికి దిగజారుడు రాజకీయానికి వెళ్తాడంటారా? అంటే తల్లిని మళ్ళీ అడ్డెట్టి రాజకీయం చేయాలనే ఒక కోణంలోకి వెళ్తాడంటారా? లేదు, వివేకానంద రెడ్డి 2వ భార్యను కూడా దించవచ్చు. షమీం ఏది ఆల్రెడీ ఆయన కలిసినట్టుంది. ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి మనం కూడా చూసాం. వాళ్ళతో సఖ్యత సంబంధాలు ఎలా మెయింటైన్ చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి. అదేమైతే నా సామాజిక వర్గం సీటుని నేను ముస్లిం మైనార్టీలకు ఇచ్చానని కూడా చెప్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ 4కు అన్ని వైపుల పదునే అన్నమాట. ఏదైనా చెప్పగలడు. కింద పడ్డా పై చేయి నాదే అంటాడు. అప్పుడు అదే కనుక జరిగితే అది మరి ఇద్దరు పెళ్ళాల మధ్య యుద్ధం అవుద్దా? తోడికోడళ్ళ మధ్య యుద్ధం అవుద్దా? అసలు షర్మిల కడప లోక్సభకే దిగే అవకాశం ఉంది. అందుకే వీళ్ళని అసెంబ్లీకి పోటీ చేయమంటోంది. షర్మిల కడప లోక్సభకు పోటీ చేస్తే అవినాష్ రెడ్డి డిపాజిట్లు గల్లంతే. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, రాజశేఖర రెడ్డి కూడా కాపాడలేడు. ఎందుకంటే ఇవాళ ఆడపిల్లల మీద అంత సానుభూతి వెల్లువెత్తుతోంది. ఎందుకని? షర్మిల, సునీతకు జరిగిన అన్యాయం అక్కడ ప్రజల కళ్ళ ముందుంది. వివేకానంద రెడ్డి డెడ్ బాడీ కళ్ళ ముందు కనపడుతోంది. సుబ్బు, మరి ఓట్లేసే వాళ్ళు మరి హంతకులకు ఓటేస్తారా, బాధితులకు ఓటేస్తారా? అవును, బాధితులకు ఓటేసినట్లయితే నీకు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ సగానికి చీలిపోతుంది. అల్టిమేట్గా నువ్వన్నట్టు కడప జిల్లా మొత్తం తెలుగుదేశం జనసేన ప్రభంజనం కొట్టినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరో స్థానం ఎత్తుక్కుంటున్నాడు. ఎక్కడ పోటీ చేస్తాడు? గోదావరి జిల్లాలో పోటీ చేస్తాడా? ఉత్తరాంధ్రలో పోటీ చేస్తాడా? అది ఆ కోట వదిలి రాలేండి. ఎందుకంటే ఒకసారి విజయమ్మ గారు అలాగొచ్చి దెబ్బతిన్నారు కదా. విశాఖలో పోటీ చేసిన విజయమ్మ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు పరిపాలనా రాజధాని తెస్తున్నా అసలు ఋషికొండ ఇంత బాగు చేశాను, గుండు కొట్టాను అని చెప్పి గనక విశాఖలో కంటెస్ట్ చేసే సాహసానికి గనక దిగితే ఋషికొండ గుండు కొట్టడం జగన్మోహన్ రెడ్డికి గుండు కొట్టినా ఆశ్చర్యం. కడప దాటి అడుగు కూడా పెట్టడం. కాకపోతే కడపలోనే మరో సురక్షిత స్థానం ఏంటి? కమలాపురం. ఎవరు? మేనమావ రవీంద్రనాథ్ రెడ్డిని తప్పించి ఇక అక్కడ కంటెస్ట్ చేయాలా? ఇది మా అమ్మాళ్ళూరు, మరి మా మేనమామలూరు అని చెప్పి మేనమామనే బలి చేస్తాడు. మేనమామలని వాళ్ళ చెవులో కాలీఫ్లవర్లు ఎలా పెట్టాడో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సొంత మేనమామ దగ్గరికి వచ్చి మళ్ళీ మా బంధువులు ఊరు ఇది ఎంత ఇక్కడ మా బంధువులు. జగన్మోహన్ రెడ్డిలో భయమే ఇవాళ 2 స్థానాల్లో పోటీ.